మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నేను మీ సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు: నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ నామినేషన్ దాఖలు, రుణమాఫీ సమావేశం అని పిలిచి ఓటు హక్కుపై అవగాహన, మండిపడ్డ మహిళా లోకం, మళ్లీ అధికారంలోకి వస్తామంటున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ రమేష్ జీ, నజీర్ పెయింట్స్ వారి ఇంట పెళ్లి సందడి. స్థానిక మాధ్యమాలలో వచ్చినటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, కారు ఖాళీ, కాంగ్రెస్లోకి క్యూ అని చెప్పని దిశ నాగార్జున సాగర్ టైం లైన్ పైన ఈ వార్త రావటం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాకు, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్లోకి వలసలు, బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యమంటూ నినాదం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారాన్ని చేకించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక పార్లమెంట్ ఎన్నికలలోనూ అదే రిపీట్ చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో త్వరలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు పెరిగింది. ఈ విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వీళ్ళందరూ కూడా ఇంతకుముందు మ్యాక్సిమం 98% పర్సన్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలస వచ్చిన వాళ్ళే. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి బీఆర్ఎస్ అధికారం లేదు కాబట్టి, అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి మళ్ళా మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు ప్రవేశించడం జరిగింది. దీన్ని మనం ఈ వార్త ఇట్లాగా చూపిస్తూ ఉన్నారు. కారు ఖాళీ, కాంగ్రెస్లోకి క్యూ అనేటటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వార్త మనం ఇక్కడ ఒక ఫోటో చూస్తూ ఉన్నాము. సామాజిక మాధ్యమాలలో మనకి బాగా చక్కర్లు కొట్టినటువంటి ఫోటో. ఈయన మన బాలాజీ, ఈయనకి ఒక సెల్ ఫోన్ దొరకడం జరిగింది. ఆ సెల్ ఫోన్ని వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే దాని ఓనర్ని పిలిపించి అది ఇవ్వటం జరిగింది. పోగొట్టుకున్న చరవాణిని బాధితునికి అప్పగించినట్లు సాగర్ ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మాచెల్ల మండలంలో చేపలమడుగు గ్రామానికి చెందినటువంటి ఫరీద్ తన చరవాణిని సోమవారం హిల్ కాలనీ విజయ్ విహార్ వద్ద పోగొట్టుకోవడంతో అది హిల్ కాలనీకి చెందిన బాలాజీకి దొరకగా ఆయన స్థానిక పోలీసులకు అప్పగించడంతో దాన్ని బాధితునికి అప్పగించి బాలాజీని అభినందించినట్లుగా. ఇంకో వార్తను చూస్తూ ఉన్నాం ఇక్కడ. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. మొత్తం మనకి డ్యామ్కి దిగున ఉన్నటువంటి కృష్ణానది ఎండిపోయిన పరిస్థితిపై ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. సాగర్ ప్రాజెక్టు దిగువన ఎండిపోయిన కృష్ణానది. గత 10 ఏళ్లలో ఏనాడు ఎండిపోయిన పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువన గల కృష్ణానది ఎండిపోయింది. అడవిదేవులపల్లి దగ్గర టైల్ పాండ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కృష్ణానదిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆనుకొని నీటి నిల్వలు ఉండేవి. టైల్ పాండ్ 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఏర్పడిన సమయంలో నాగార్జున సాగర్ నుంచి ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా దిగువకు టర్బైన్ల ద్వారా నీటిని వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ అవసరం లేని సమయంలో దిగువకు వదిలిన నీటిని విద్యుత్ ఉత్పాదన చేసి అంటే రివర్సబుల్ టర్బైన్ మోడ్లోకి పంపులు మారుతాయి. ఆ పంపుల ద్వారానే జలాశయంలోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ నిర్వహిస్తారు. 1 టీఎంసీ మాత్రమే ఎత్తిపోసుకునేందుకు వీలుంటుంది. టైల్ పాండ్ వల్ల ఎల్లప్పుడూ 6 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. 10 ఏళ్లలో ఎండిపోయింది ఇప్పుడే. టైల్ పాండ్ నిర్మాణం పూర్తయిన తర్వాత గత 10 ఏళ్లలో ఏనాడు నది ఎండిపోలేదు. ఈ నెల 15న టైల్ పాండ్ నుంచి దిగువకు 4 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో నదిలో నీరు లేకుండా పోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు టైల్ పాండ్ 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాగర్ దిగువన సుమారు 10 కిలోమీటర్ల మేర కృష్ణానది ఎండిపోయినట్లుగా ఈ వార్త మనకి పేర్కొంటూ ఉన్నారు. మనం ఇంకొక వార్త చూస్తూ ఉన్నాము. శరణార్థి తెలంగాణ బ్యానర్ మీద పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్లు ఏర్పాటు చేయటం జరిగింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? 10 మోటార్లతో రోజుకు 900 క్యూసెక్కుల నీళ్లు తరలింపు చేస్తున్నారు. హైదరాబాదుకు రోజుకు 270 ఎంజీడీల నీటిని సరఫరా. అత్యవసర పంపిణీని ప్రారంభించిన జలమండలి. తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి. డెడ్ స్టోరేజీకి పడిపోతున్న నీటి నిల్వలు. ఏంటంటే ఇది
ఎప్పుడైతే కాలువ ద్వారా పుట్టంగండి ప్రాజెక్టుకి నీళ్లు ఆగిపోతాయో అప్పుడు రిజర్వాయర్లో నుంచి సబ్మెర్సబుల్ పంపులు పంపించి అక్కడ నుంచి నీటిని ప్రత్యేక పంపుల ద్వారా ఎత్తి పోస్తూ ఉంటారు. ఈ విధంగా ఎత్తి పోసినట్లయితే ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలు మనకి నాగార్జున సాగర్ అంటే నందికొండ పైలాన్ హిల్ కాలనీకి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదైతే మనకి నీటి సరఫరా చేసేటటువంటి ఒక రంధ్రం హోల్ ఎక్కడైతే ఉంటుందో మన ఫిల్టర్ హౌస్కి వచ్చేటటువంటి రంధ్రం ఎక్కడైతే ఉంటుందో ఆ రంధ్రానికి దిగువ మట్టానికి నీటి మన నాగార్జున సాగర్ రిజర్వాయర్ లెవెల్ పడిపోయినప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ రిజర్వాయర్లో మోటార్లు వేసి ఆ మోటార్ల ద్వారా నీటిని తోడి ఆ రంధ్రంలోకి పంపు చేస్తే అవి వచ్చి ఆ కింద మనకి పంపు చేసేటటువంటి ఫిల్టర్ హౌస్లోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మనం చూస్తూ ఉంటే ఈ యొక్క సమ్మరు దాని తర్వాత మనకి నీళ్లు నాగార్జున సాగర్ రిజర్వాయర్లోకి వరద రావాలి అని చెప్పనంటే ఆగస్టు సెప్టెంబర్ అయితే కానీ వరద రాదు, అన్ని పరిస్థితులు అనుకూలిస్తే. అటువంటి సమయంలో ఇప్పుడు హైదరాబాద్కి పుట్టంగండి దగ్గర నుంచి వీళ్ళు ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూ ఉన్నట్లయితే ఇక్కడ నీటి నిలువ పడిపోయినట్లయితే ఇక మనకి ఒక 5-6 నెలల పాటు పైలాను హిల్ కాలనీ ప్రజలు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పని మనకి ఈ వార్త ద్వారా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నవ తెలంగాణలో ఒక వార్త ప్రచురితమైంది. రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ. నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 4వ వార్డుకు చెందిన కుర్మినాయుడు జ్ఞాపకార్థం ఆయన సతీమణి కృష్ణవేణి ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ సలహాదారు ఆదాసు నాగరాణి విక్రమ్, కౌన్సిలర్లు ఈళ్ళ రామకృష్ణ, దవాఖానా సూపరింటెండెంట్ భానుప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే రోగులు కొంతనైనా స్వాంతన పొందుతారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి నందికొండ వార్తా స్రవంతి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది, అభినందనలు తెలియజేస్తూ ఉంది. ముందు కూడా మనం ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా సరే ఆ పన్నులను ఆదుకునే విధంగా మనం ఎవరైతే హాస్పిటల్లోనూ ఎవరైతే లేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి కూడా కొంత సంతోషాన్ని మిగిల్చి మనం సంతోషంగా మనం పండుగలు చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దలు జానారెడ్డి గారి తనయుడు రఘువీర్ నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం, తరువాత దేవుని ఆశీర్వాదం తీసుకుని నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణమాఫీపై సమావేశం నిర్వహిస్తున్నామని మహిళా సంఘాలను పిలిపించడంతో వారు కార్యక్రమానికి తరలి రాగా ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని మహిళలు వాపోయారు.
ఇప్పుడు అల్లడే ఉన్నాం కదా ఫోటో తీయాలని ఏవే జ్యోతి అట్లా 10 లక్షలు 20 లక్షలు ఉన్న వాళ్ళకు రుణమాఫీలు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అడగడానికి ఏ హక్కు ఉంది ఇక్కడ రోడ్లు వేసారా రేషన్ కార్డు ఇచ్చారా ఏమి పెద్ద బిడ్డకు 25 ఏళ్ళు ఓటే లేదు అంగన్వాడీ టీచర్ కాడికి పోతే ఓటు రాసుకోండి మీ సేవ అప్లికేషన్ పెట్టుకోరట మరి అంగన్వాడీ టీచర్ దేనికయ్యా గెలిచాక ఒక లెక్క మాట్లాడాలి ముఖం కూడా చూడరు వారం అవుతుంది బీసీ కాలనీ నీళ్లు రాక ఒక్కడు పట్టించుకోలేదు ఓట్లే అని. హిల్ కాలనీ నజీర్ పెయింట్స్ వారి రెండవ కుమారుడు ఆజాద్ కాసిం వివాహం నజ్మాతో జరిగిన సందర్భంగా వివాహ రిసెప్షన్ ఇటీవల విజయ్ విహార్లో ఘనంగా జరిగింది. స్థానికులు పెద్ద ఎత్తున ఈ వివాహ వలీమా విందుకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నందికొండ వార్తా స్రవంతి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి నందికొండ కౌన్సిలర్ రమేష్ జీ, అదే టిఆర్ఎస్ రమేష్ అని మనం లోకల్గా పిలుచుకునే రమేష్ జీ మనతో ఉన్నారు. స్వాగతం అండి చర్చా కార్యక్రమానికి. నమస్కారం. 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 చెప్పండి సార్, ఎలా ఉంది కొత్త ప్రభుత్వము, కొత్త వ్యవహారము? సార్, ముందుగా 2001 నుంచి నన్ను బయటి ప్రపంచానికి తెలియజేసేటటువంటి ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఇంతటి వాణి చేసింది మీ అందరి కృషి. తప్పకుండా నేను మీరు ఏదైతే సూచనలు చేస్తారో తప్పకుండా పాటిస్తానండి. ఓకే, ఎలా ఉందండి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు, ఇంతవరకు కూడా మీకు 10 సంవత్సరాల పాటు అధికార పక్షం ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎట్లా ఉంది ఈ యొక్క సిచ్యువేషన్, ఎలా ఉంది మీకు? సరే, ప్రజలు కూడా ఒకసారి మార్పు కోరుకుందామని మార్పు చూశారు. కానీ వారు అనుకున్నంత ఆశించేంత ప్రయోజనం అయితే కనబడట్లేదు ప్రజలకి. మాతో ఎలక్షన్ల ముందు ఒక రకంగా ఉన్నారు ప్రజలు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అన్న మేము ఏదో అనుకున్నాం, మేము పొరపాటు జరిగిపోయింది, మాకు ఏదో 4000 పింఛన్ వస్తుంది అన్నారు, పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు, చాలా వరకు మాకు లబ్ధి జరుగుతుంది అనుకున్నామన్నా అలాంటిది లేదు. ఇక ముందు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయనని ప్రత్యక్షంగా ప్రజలు మాతో అంటున్నారండి. సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 2001 అని చెప్పని. 2001లో మీరు అతి కొద్ది మంది మీ అనుచరులతోటి అవునండి ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 వరకు కూడా మీతో పాటు మాతో పాటు మన ఇద్దరం కలిసి కూడా పనిచేస్తాము. చాలా సంవత్సరాలు మనం మన యొక్క సొంత డబ్బుని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి తెలంగాణ కోసం చాలా కష్టపడ్డాము. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మీకు ఉద్యమకారుల విషయంలో? మేము వాస్తవం కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చే చాలా మంచిగా మనకు ప్రయోజనం జరుగుద్దని ఆశించిన, వాస్తవంగా మాలాంటి ఉద్యమకారులకు ఆశించిన స్థాయిలో జరగలేదు. కానీ వేరే ప్రజలకు పాల్గొన్న వారికి లేకపోతే తెలంగాణ రాదన్న వాళ్ళకి మాత్రం జరిగింది. మాలాంటి ఉద్యమకారులకు మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. నేను వాస్తవంగా నా విషయానికి వస్తే, నేను కౌన్సిలర్ గెలవంగానే ప్రజలందరూ కూడా మినిమం వైస్ చైర్మన్ అవుతారులేండి రమేష్ జీ అన్నారు. కానీ మరి ప్రభుత్వ పెద్దల మరి ఆలోచన తీరు వాళ్ళకి మరి ఎట్లా అనిపించిందో కానీ అయినా కానీ నేను ఏం వెళ్తిబడలేదు, ఎక్కడ కూడా నేను తొందరపడలేదు. మనం సిస్టమ్ మీద మాట్లాడతాం, మన సిస్టమ్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు మీరు. చాలా అసలు ఎటువంటి ఆర్థిక పరిపుష్టి లేనప్పుడు మీరు ఉద్యమాన్ని నందికొండ గురించే మనం మాట్లాడదాం. నందికొండ విషయం దూరంగా పోవద్దు. ఈ నందికొండలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక మాటలో చెప్పాలంటే భుజాన వేసుకుని మీరు మోసారు. జిల్లాలోనే నాగర్ సాగర్ చాలా ప్రథమ స్థానంలో ఉండేది. మనకేంటంటే ఉండటం, మేము ఏ కార్యక్రమం చేసినా టీవీలో వచ్చేది, స్టేట్ మెయిన్ పేజీలో వచ్చేది, చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. అటువంటప్పుడు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమంది, తర్వాత ఒకసారి ఎలక్షన్ అయిపోయింది 2014లో, తర్వాత మళ్ళా 19లో మరి కొంతమంది. ఇక ఎవరైతే అవతల ప్రతిపక్షంలో ఉన్నారో అప్పుడు వాళ్ళల్లో ఉన్న నాయకులు మొత్తం ఇటు వలస వచ్చారు. వాళ్ళు కాంట్రాక్ట్లే కానివ్వండి, వాళ్ళ పైరవీలే కానివ్వండి, అవన్నీ వాళ్ళ కనుసంధానాలు జరిగినాయి. దాంతో పోలిస్తే మీరు చేసింది చాలా తక్కువ. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలండి. ఇప్పుడు మాకు అన్యాయం జరగడంలో కూడా ఒక చిన్న చెప్పదలుచుకున్నా. చెప్పండి. ఒక 2001 నుంచి మన ఇన్ఛార్జి బొల్లేపల్లి శ్రీనివాసరాజు గారు ఉన్నారు 2014 వరకు. ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో నగరేకలు చెందిన నోముల నరసింహ గారికి టికెట్ మన కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. 2014లో మేము పడ్డ కష్టానికి 1160 ఓట్ల మెజార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి. ఎంపీ అభ్యర్థి పల్లారాజేశ్వరరెడ్డి గారికి 1540 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం మా యొక్క కష్టం, మేము ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, మా పైన అయినటువంటి కేసులు, కేసీఆర్ గారి మీద ఉన్న అబ్బాయిలతో మెజార్టీ వచ్చిందండి. ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చినాక 2019 ఎన్నికల్లో నోముల నరసింహ గారు గెలిచారు, కానీ నాగార్జున సాగర్లో మైనస్ వచ్చిందండి. ఇక్కడే నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు 2014 ఎలక్షన్లో మనకి నిలబడ్డ వాళ్ళు నోముల నరసింహయ్య ఓడిపోయాడు. ఆయన ఓటమికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులందరూ కూడా 2019లో మళ్ళా తిరిగి ఈ పక్క వాలిపోయారు. ఇప్పుడు 2024లో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిందో తిరిగి మొత్తం ఈ ప్రజలంతా, ఈ నాయకులంతా గుండు గుత్త కింద మళ్ళా అటువైపు మళ్ళీపోయారు. ఏంటిది? ఎప్పుడైతే వ్యక్తులు ఆర్థికంగా లబ్ధి పొందాలి, ఆర్థికంగా బలపడాలనుకుంటారో రూలింగ్ పార్టీని ఎంచుకుంటారండి. మేమున్నాం 2001లో ఎలా ఉన్నాడో రమేష్ జీ, 2014లో అలా ఉన్నాడు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది, ఈ రోజు కూడా అదే ఉన్నా. సార్ అన్నోళ్ళు సారే అంట, అన్న అన్నోళ్ళు అన్న అంట, తమ్ముడు అన్నోళ్ళు తమ్ముడే అంట. ఎప్పుడు మన మాట తప్పదు, మనము తిప్పం. రేపు ఎంపీ ఓట్ల తర్వాత మేము ప్రతిపక్షం, ప్రజాపక్షం, ప్రజల కోసం ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా రోడ్డెక్కి మళ్ళీ ఏమైనా కేసులు పెట్టినా కానీ మిర్యాల జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కూడా మేము డబ్బుల కోసం పాకులు ఆడలేదు. పార్టీని బతికించడానికి మాత్రం తప్పకుండా ఎంతవరకైనా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సాగర్లో. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు పోరాటం చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు, దగ్గరగా 4.5 సంవత్సరాలు అనుకోండి. పోనీ 4.5 సంవత్సరాల దాకా మనకి ఎలక్షన్ అంటే ఉండదు. ఇది మనకి అసెంబ్లీ ఎలక్షన్ అంటే ఉండదు. అట్లా అప్పుడు మీ కార్యాచరణ ఎట్లా ఉంటది అసలుకి? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికే ఎన్నో సమస్యలు వచ్చాయండి. మీరు చూసుకుంటే ఈ నెల రోజులు మన సాగర్ ప్రజలకి పైలాలో సుమారు 10 రోజులు వాటర్ రాలేదండి. ఆ తర్వాత హిల్కాలంలో ఒక 5 రోజులు నీళ్ళు రాలేదు. ఈ రోజు కూడా మా వార్డులో ఒక ఏరియాలో నీళ్ళు రాలేదండి. మన లైబ్రరీ బజార్లో ఈ రోజు మార్నింగ్ నాకు 6 గంటలకు 6:30 ఫోన్ చేశారు. నేను వెంబడే ట్రాక్టర్ తెప్పించి రామస్వామి వాళ్ళ ఇంటికాడ నీళ్లు పోయించానండి. పైలా నుంచి కూడా ప్రతి వార్డు ఫోన్ చేస్తారండి. నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు నందికొండలో నీటి సమస్య మీద మీరు మాట్లాడారు. ఈ నీటి సమస్య అనేది నందికొండలో కొంచెం మనకి టెక్నికల్గా మనకి ఆధారపడి ఉంటుంది. మనం మిషన్ భగీరథ పరిధిలో లేము, అవునా కాదా? అవునండి, మిషన్ భగీరథ పరిధిలో లేము. మనకి వెనకటికి 2013లో ఎప్పుడైతే మనకి ఈ యొక్క నీటి సరఫరా వ్యవస్థని మెరుగుపరిచే క్రమంలో అప్పుడు ఒక 18 కోట్లు పెట్టి ఏదైతే కొత్తగా ఈ యొక్క ఏర్పాటు చేశారో నీటి సరఫరా వ్యవస్థని, ఇప్పుడు మన పెద్దలు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 23 కోట్లతోటి ప్రపంచ బ్యాంకు నిధులతోటి ఏర్పాటు చేశారండి. 19 కోట్లు కాదు, 23 కోట్లండి. 23 కోట్లతో చేశారు. దాని మీదనే ఇప్పుడు మనకి నీళ్లు వస్తున్నాయి. అవునండి, దాని మీద మనకి నీళ్లు వస్తున్నాయి. అయితే దానిలో మోటార్లు కాలిపోవటం, తర్వాత సరి అయిన స్టాఫ్ లేకపోవటం, తర్వాత మనకి నందికొండ మున్సిపాలిటీ ఏర్పడి దగ్గరగా 5 సంవత్సరాలు కాబోతున్నా సరే పూర్తి స్థాయిలో నందికొండ మున్సిపాలిటీ ఈ వ్యవస్థని వాళ్ళు హస్తగతం చేసుకొని వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకుని వాళ్ళు నడిపే విధంగా చేయలేకపోవడం, ఇవన్నీ కారణాలు కాదా? కారణమండి. అయితే వాస్తవం కూడా కలెక్టర్ గారు మాకు మున్సిపాలిటీ స్టాఫ్ ఇచ్చి వాటర్ సప్లై మాకు చెప్తానన్నారండి. మనకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కూడా పిలిపించి గత సంవత్సరం క్రితం మీటింగ్ పెట్టారండి. మన దగ్గర 2022లో జరిగిన బై ఎలక్షన్ అప్పుడు మంత్రి గారు పిలిచి మీటింగ్ పెట్టారండి. కానీ మన మున్సిపాలిటీకి తగిన సిబ్బంది లేని కారణంగా తీసుకోలేదండి దానికి. ఇప్పుడు మనం కొత్త సిబ్బందితోటే రోడ్లు చూపిస్తున్నాం. ట్రాక్టర్లు కానీ, మన చెత్త ఎత్తే ట్రాక్టర్లు కానీ, నీళ్లు పోసే ట్యాంకర్లు కానీ, చెట్లు రక్షించడం కానీ జరుగుతుందండి. మనకు వాటర్ సప్లై సిబ్బంది లేని కారణంగా, కరెంటు వాళ్ళు కూడా లేకపోవడం కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఈ మాట వాస్తవం.
రెండోది వాటర్ సప్లై వాళ్ళు కూడా స్టాఫ్ ఉన్నారండి, అధికారులు. ఇప్పుడు ఉదాహరణ మన ఇంట్లో మోటార్ వేసామండి, ఒక గంట సేపు పట్టుకుంటే మన హౌస్ నిండుద్దని మనకు ఐడియా ఉంటుంది, గంట తర్వాత బంద్ చేస్తాం. అట్లా వాళ్ళు కూడా ఎన్ని గంటలలో హిల్ కాలనీకి నీళ్ళు వదిలితే సరిపోద్ది, ఆ తర్వాత వెంటనే బంద్ చేసుకోవడం, మళ్ళీ ఎప్పుడు ఆన్ చేయడం, ఎట్లా సిస్టమేటిక్ చూసుకుంటే మోటార్లు కూడా దెబ్బతినకుండా ఉంటాయండి. దాని మీద మనకి ఇప్పుడు మా మీటర్లు పెట్టి ఏర్పాటు ఏమి చేయలేకపోతున్నారా మా ఫిల్టర్ హౌస్ లో, మనకి వాటర్ సప్లై డివిజన్ లో? లేదండి, ఇప్పుడు దాకా అలాంటిది పెట్టాలి కదా, మరి పెట్టాలి కదా. పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఎలా ఉందో వాటర్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటాయి. ఏ మోటారు ఎన్ని క్యూసెక్లు నీళ్లు పోయిందనే చూసుకోవాలి, ఎత్తిపోసింది అనేది మనకు ఒక లెక్క ఉంటుంది కదా, మరి అది ఎందుకు పెట్టలేదు? అది డిపార్ట్మెంట్ వాళ్ళకి. నాకా మీరు డిపార్ట్మెంట్ అనొద్దు, ఎందుకంటే వాటర్ సప్లై మాత్రం మెయింటైన్ ఎన్ఎస్పీ వాళ్ళే చేస్తున్నారండి. ఇంకా మీరు దాని గురించి గతంలో నోములాబాద్ గారు ఉన్నప్పుడు కలెక్టర్ తో మాట్లాడి ₹1,00,000 శాంక్షన్ చేపించి మోటార్ తెప్పించిన సంఘటనలు ఉన్నాయండి. మన ఊరు తెప్పించారు, మరి ఏ నిధులతో తెప్పించారు మాకు తెలియదు, చేపించారు. సాగర్ లో ఇంకా సమస్యలు ఉన్నాయండి, వాటర్ సమస్య. ఈ మధ్య మనకు 12 వార్డులు అండి, 12 వార్డులలో ప్రతి వార్డులో 20 నుంచి 25 లైట్లు వెలగట్లేదు. సుమారు 250 నుంచి 300 లైట్లు వెలగట్లేదు. నేను ప్రత్యేకంగా చూపిస్తాను, నేను కావాలని లైట్లు వెలగట్లేవు. లైట్లు వేసే వాళ్ళు లేరు, లైట్లు బంద్ చేసే వాళ్ళు లేరండి. ప్రజలే అక్కడ చూసుకొని అలవాటు పడిపోయింది, యారు ఇంటి పక్కన ఉంది మనం ఇది వేస్తే లైట్ వస్తుందని చూసుకొని లైట్లు వేస్తున్నారండి. ఇటు మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. మేము 1-2 సార్లు ఫోన్ చేస్తే అధికారులు ఏమో ఏందా రమేష్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తామని అంటారండి. అందుకే మేము కూడా ఫోన్ చేయదలుచుకోవట్లేము. ఇప్పుడు ఇక్కడ మీరు చర్చకు నాకు పిలిచారు కాబట్టి బయట ప్రపంచానికి తెలియాలి లైట్లు బంద్ చేసేది ఒకటి. హిల్ కాలనీలో రోడ్లు వేసేటప్పుడు లైట్ల దగ్గర మనం చర్చ ముగించి రోడ్లకి వెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పారు లైట్లలో కొన్ని ఆపేవాళ్ళు లేరని చెప్పాను అన్నారు. నేను దీని మీద విచారణ చేశాను, ఎలక్ట్రికల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళకి కరెంటు వ్యవస్థలో వైర్లు ఏదైతే పోల్ టు పోల్ పోయే వైర్లు ఉన్నాయో వాటికి సరి అయినటువంటి నిర్వహణ లేదు, ఆ వైర్లు సరిగా లేవు. కాబట్టి ఏదైతే స్ట్రీట్ లైట్స్కి వెళ్ళేటటువంటి లైన్స్ కొన్ని చోట్ల తెగిపోయి పాడైపోయినటువంటి విషయం ఉంది. అందువలన రెగ్యులర్గా ఇళ్లకు వచ్చే వాటికే వాళ్ళు అవి ఏర్పాటు చేయటం జరిగింది. దాని వలన వాళ్ళు ఆన్ ఆఫ్ చేయటం అనేది కుదరదు అని చెప్పి లేదండి. మీకు అదే చెప్పదలుచుకున్నా, మన దగ్గర హిల్ కాలనీలో పైలాన్లో కరెంటు దానిలో చేసే వాళ్ళనే కరెంటు మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలు కాంట్రాక్టర్ ఒక్కడే చూస్తున్నాడు. అతను వీళ్ళకి జీతం ఇవ్వలేని కారణంగా సుమారు 10 నెలల నుంచి వీళ్ళు పనిచేయట్లేరండి. ఇంతకుముందు టైమర్ ఉండేది, 6 గంటలు 6:30 ఉదయం ఆటోమేటిక్ టైమర్ ఉండేదండి. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే టైమర్ ఏర్పాటు చేయండి. పోయిన లైట్లు మనకి ఇంకా ఉందండి టైము, ఆ లైట్లు ఏం కాలిపోవండి, అవి రిపేర్ చేస్తూ వస్తాయండి. ప్రతి లైట్ కూడా అన్ని మంచి క్వాలిటీ లైట్లు, ఆ లైట్లు చేస్తూ వస్తాయి. మనం కరెంట్ అయిపోయిందండి, సీసీ రోడ్లు వేసేటప్పుడు హిల్ కాలనీలో మ్యాన్ హోల్ దెబ్బతిన్నాయండి. మీరు చూడండి, ఎక్కడ ప్రతి వార్డులో 5-6 మ్యాన్ హోల్ దెబ్బతిన్నాయి. ఆ గుంత పెద్ద మ్యాన్ హోల్ ఉంటే దానిపైన రాళ్ళు పెట్టడం, బండలు పెట్టడం. ప్రమాదం జరగలేదు. మున్సిపాలిటీలో ఏదైనా ప్రమాదం జరిగితే అందరు అధికారులు వస్తారు. ప్రమాదం జరగక ముందే ఆ యొక్క మ్యాన్ హోల్ మీద మూతలు పెట్టాలని నేను ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు కోరుతున్నాను. ఓకే, మీరు బాగానే చెప్పారు. రోడ్ల దగ్గరికి వచ్చారు, మూతలు పెట్టాలని చెప్పనంటున్నారు. మీ వార్డులోనే బజార్లో మార్కెట్ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా గిరిజ డాక్టర్ ఇంటి గారి దగ్గర నుంచి ఆ చివరి వరకు మెయిన్ నుంచి చక్రవర్తి ఇంటి దాకా ప్రాబ్లం ఉంది. ఓకే, మ్యాన్ హోల్ ప్రాబ్లం కన్నా రోడ్డు ఎక్కడైతే వేరే సబ్ రోడ్స్ ఉన్నాయో ఆ సబ్ రోడ్స్ కి ర్యాంప్ కట్టకుండా వదిలేశారు. దాని మీద మీరేం చర్య తీసుకున్నారు? అడిగామండి మేము. ప్రదీప్ ఎవరిని అడిగారు? కాంట్రాక్టర్ ప్రదీప్ అండి. ఈ రోజు కూడా మీ ముందు ఫోన్ చేస్తా, ఏమైనా సమాధానం చేస్తాం, వేరే రోడ్లు వేసేటప్పుడు వేస్తాం. ఇంకెంతకాలం పడిన తర్వాత వాళ్ళు ఏమంటారు చెప్పండి, నేను చెప్తున్నా. మాకు ఇంకా అమౌంట్ రాలేదు, పని చేసిన డబ్బులు రాలేదు. ఆ డబ్బులు వచ్చినాక ఇది పని చేస్తా. ఎందుకంటే మన హిల్ కాలనీలో SC/ST సప్లాన్ తరఫున 5వ వార్డులో బిఎన్ డ్రాప్స్ లైన్ వేయాలి, 6వ వార్డులో మన కింద చిత్రం శ్యామ్ ఇంటి కాడ లైన్ వేయాలి, పైలాన్లో మన మున్సిపాలిటీ మొన్న వేసిన CDF ఫండ్, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్, పోలీస్ స్టేషన్ లైన్ వేయాలి. ఇటు పక్క
ఆ ఝాన్సీ అని ఉంటుంది, ఝాన్సీ లైన్ వినాయకుని గుడి షెడ్ ఉంటుంది. అవును. మళ్ళీ రైట్ సైడ్ చూసుకుంటే సుఖీ లైన్ ఒకటి ఉంటుంది. ఆ లైన్ 3 లైన్లు ఉన్నాయండి 7వ వార్డులో. ఇప్పుడు దాకా పూర్తి కాలేదండి. నేను అడుగుతున్నా వాళ్ళకి, 7వ వార్డులో నాకు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారండి ప్రతిరోజు. ఇంకేం అడుగుతారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా అధికార పక్షంలోకి ఉన్నా కానీ ప్రతిపక్షంగా నేను అడుగుతానండి. ఎందుకంటే ఏ వాటైనా మీరు అడగాలండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు చేయించలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు వాళ్ళు అధికార పక్షం వైపు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చేపించిన సంతోషం. మీరు ఎప్పుడు అధికార పక్షంలో ఉండి వాళ్ళ చేత చేయించలేకపోయారో, వాళ్ళ చేత కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ పై అధికారులకు కానీ తెలియజేసి ఇది ప్రమాదకరంగా ఉంది, ఈ రోడ్లు వేస్తే గానీ వేయాలంటే తప్పు కదా, బిల్లు వస్తే గానీ నేను పని చేయాలంటే తప్పు కదా. అడిగినా కానీ ప్రదీప్ బిల్లు వచ్చినాక వేస్తారు రమేష్, అయినా నీ వార్డులో అయిపోయింది కదా, 7వ వార్డు సంగతి ఎందుకు అడుగుతావు? ఎక్కడైపోయింది మీ వార్డులో? నా వార్డులో అతనికి సంబంధించిన లైన్ ఎస్సీ ఎస్టీ ర్యాంపులు వేయలేదండి, ర్యాంపులు వేయలేదు, రోడ్డు పక్కన మట్టి వేయలేదు. మా కింద గుంత అయిపోయింది, రోడ్డు వేశారు, దాని వలన రోడ్డు ఇరుకైపోయింది. ఏదైనా బండి కిందికి దిగితే ప్రమాదమే. ఇది వాస్తవం. ఎవరు ఇంటి ముందు వాళ్ళు చేసుకున్నారండి ఇల్కాలి మెయిన్ బజార్ లో 1000 రూపాయలు వెచ్చించి. అవును, మీరు చెప్పింది వాస్తవం, ఏకీభవిస్తా. రెసిడెన్షియల్ ది వదిలేద్దాం, ఇది బిజినెస్ ఏరియా. వ్యాపార సంస్థల దగ్గర రోడ్లు ర్యాంప్ వేయకుండా వదిలేసేయటం అనేది, కొంతమంది సొంతంగా వాళ్ళు ఏది మన శ్రమదానంతో కొన్ని చోట్ల చేశారు, మట్టి అయిపోయినాయి, అవి చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి కదా సార్. మీకు ఇంకో విషయం, సుమారు సంవత్సరం నుంచి చీపురు కట్టలు తేలేదండి. నేను నా వార్డులో పనిచేసే మహిళలకు 4 సార్లు 5 సార్లు అంగశెట్టి కిరాణా షాప్లో చీపురు కట్టలు ఇప్పించానండి. మీరు వెళ్ళి అడిగినా కానీ తెలియాలి. ఇప్పుడు దాకా చీపురు కట్టలు రోజు అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు మాకు పెట్టిన డబ్బులు రూపాయి బిల్లు ఇవ్వరండి. మేము 3 సార్లు పట్టణ ప్రగతి పని చేయించానండి. నేను సొంతంగా డబ్బులు పెట్టించి రవీందర్ రెడ్డి గారు కమిషనర్ ఉన్నప్పుడు, పల్లారావు కమిషనర్ ఉన్నప్పుడు ఇప్పుడు దాకా ₹1 రాలేదండి. మేము డీడీ ఇచ్చాం, ఏఈ గారు ఒక్క బిల్లు చేయడండి. వేరే కారణం చేస్తాం, సరైన సమాధానం ఇవ్వరండి. ఒక కౌన్సిలర్గా నాకు కాదండి, ఏ కౌన్సిలర్కి బిల్లు రాలేదండి. 3 పట్టణ రోజుకి బిల్లులు రావాలండి. మేము ఎవరితో చెప్పుకోవాలి? చీపురు కట్టలు ఇవ్వాలండి. మా వార్డులో 1 నేను ఇప్పించుకుంటా చీపురు కట్టలు. మన పిల్లర్ రోడ్డు అది 60 ఫీట్లు ఉండేది 30 ఫీట్లకు తగ్గించారు. దాంట్లో సుమారు ₹4 కోట్ల మిగిలిన. అది ప్రభుత్వానికి ఆ డబ్బులు వేరే సీసీ రోడ్లకు వాడుకోవాలని మన ఎమ్మెల్యే గారు పంపించారని తెలిసింది. అది తీసుకురావాలి, మిగతా రోడ్లు వేయాలండి. రెండోది, మన 10వ వార్డులో ఆడిటోరియంకి ₹2 కోట్ల వచ్చాయండి. 600 మంది కూర్చునేగలిగే కెపాసిటీ గల ఆడిటోరియం. అక్కడ సరిపడా స్థలం లేని కారణంగా అది రద్దు చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మన సిడిఎంఏ మున్సిపాలిటీ వాళ్ళకి రాశారండి, ఈ డబ్బులు సీసీ రోడ్లో వాడుకునే అనుమతి ఇవ్వండి. సుమారు 8 నెలలు 9 నెలలు ఇప్పుడు దాకా రాలేదండి. అది ఎవరు తప్పు? అధికారుల తప్పు. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నా కూడా దాన్ని కొద్దిగా కదిలిచ్చి చేసి ఉంటే అయిపోయేదండి. సరే అప్పుడంటే కాలేదండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారైనా కానీ అధికారులతో మాట్లాడి ఆ ఆడిటోరియం సంబంధించిన డబ్బుల విషయం కానీ, మన పిల్లర్ రోడ్డు సంబంధించిన డబ్బులు కానీ మనకు సుమారు 7-8 కోట్లు ఉంటాయండి. ఇవన్నీ తీసుకొచ్చి మనకు హిల్కాని పైలాన్లో బావులేని రోడ్లు వేపిస్తుంటే బాగుంటుందండి. మేము అభివృద్ధి చేయండి, మేము తప్పకుండా సహకరిస్తామండి. ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజాపక్షంలో ఉంటామండి, ప్రజల కోసం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని అభివృద్ధి పనులది కొంచెం పక్కన పెడదాం. మనం రాజకీయం గురించి మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఎన్ని నెలల్లో మనకి మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్ ఉంది? నాకు తెలిసి నేను తీర్మాన వార్తల్లో చూశానండి, 4-5 నెలలు వచ్చే అవకాశం ఉందండి. 4-5 నెలలు అంటే మనకు 6-7 నెలలు ఉంది. అంటే 2-3 నెలలు ముందుగానే వచ్చే అవకాశం. ఫ్రీ ఫోన్ అయ్యి 2-3 ముందే వచ్చాను. అవును. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది నందికొండ మున్సిపాలిటీలో? సార్ మీకు తెలియని విషయం కాదు, మీరు నాకంటే చాలా సీనియర్లు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికేమో పార్టీని చూస్తారు, స్థానిక సంస్థలు లోకల్లో నిలబడే అభ్యర్థులు వచ్చినప్పుడు వ్యక్తులను చూస్తారు. ఎవరైతే ఉదయం పూట వచ్చి ప్రజల కార్మికులతో పని చేపిస్తున్నారో తప్పకుండా ప్రజలు స్వాగతిస్తారు. నేను కద్దరు బట్టేసుకున్న కార్మికునండి. నేను లీడర్గా ఫీల్ కాను. ఎప్పుడు కూడా నేను కష్టపడి పైకి వచ్చిన వాడిని, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. కాబట్టి ప్రజలు స్థానికంగా ఉండి ప్రజల వెంట ఉన్న వాళ్ళకి మాత్రం పట్టం కడతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి 12 మందికి కానీ 11 మంది ఉన్నారు. అవునండి. 11 మందిలో మీరు ఒకే ఒక్కరు. అవునండి. ఒకే ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్నారు. అవునండి. మిగిలిన 10 మంది అధికార పక్షంలోకి, అంటే ఆ 10 మందిలో ఒక 3 ఏమో ఇంతకు ముందు ఉన్నారు. అవునండి. తర్వాత 6-7 మంది మొత్తం అటు మారిపోయారు. మరి ఇప్పుడు రేపు ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయండి?
ఎంపీ అభ్యర్థికి వచ్చేటప్పటికండి కాదండి, ఎంపీలు మనకొద్దు. ఓన్లీ నందికొండ వార్తా స్రవంతి, నందికొండ వార్తలే గురించి అడుగుతున్నారు. నేను చెప్పి మీకు స్పష్టత తెలుసుకున్నా. మనకి జిల్లా వార్తలు కానీ రాష్ట్ర వార్తలు కానీ మనకి సంబంధం లేదు. అయితే మనకి మన ప్రజలు ఎదురు చూసేది కూడా స్థానిక సమస్యలు, స్థానిక రాజకీయాల గురించే ఎదురు చూస్తూ ఉంటారు. సార్ నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పంటే చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు బీఫామ్ రాజకీయం గురించి అడుగుతున్నా. వాళ్ళు బీఫామ్ ఎవరికి ఇస్తారో మా విషయానికి వస్తే రాజకీయం గురించి అడుగుతున్నాను. అయితే నాకు బీఫామ్ వస్తే నేను నిలబడతా. నాకు పార్టీ బీఫామ్ ఇవ్వకుండా రమేష్ నీ సేవలు వేరే విధంగా వాడుకుంటాం, నువ్వు ఈసారి సైలెంట్ ఉండాలంటే తప్పకుండా పార్టీ సూచనకు నేను సైలెంట్ ఉంటా. అప్పుడు నిలబడ్డ దాన్ని బట్టి పోటీలు ఎవరెవరి మీద ఉంటాయి అప్పుడు ఆలోచించేది విషయం అండి. నేను అలా కాదు. ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం అంతా డిక్లేర్ చేసిన తర్వాత మాట్లాడే సంగతి వేరే. అవునవునండి, మనం మాట్లాడేది అంచనా ఎలా ఉంది. నాది ఎట్టుందని ముందు నాది నేను చూసుకోకుండా ఇతరుల గురించి మాట్లాడలేదు, అది భావ్యం కాదండి. నేను చెప్పలేదు, ఇతరుల గురించి కాదు. ఏదైనా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఏది మున్సిపాలిటీ? అవునండి, తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకంటే అసలు ఒక ప్రశ్న, ఒక నిమిషం, ఆదరిస్తారు అన్నారు. దానికి నేను చిన్న మనకి ప్రజల్లో ఉన్నటువంటి డౌట్, టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడటానికి సరి అయినటువంటి వ్యక్తులు ఉన్నారా? కౌన్సిలర్లుగా నిలబడటానికి సరి అయినటువంటి వ్యక్తులు ఈ రోజుకి ఉన్నారా? సార్ ఈ రోజు ఇంట్లో రేపు మట్లేనండి, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎలక్షన్ నాటికి అభ్యర్థులు బీఫామ్ రాను. ఈ రోజు చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ తరఫున నిలబడి పార్లమెంట్ అభ్యర్థులు మొత్తం టీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళేనండి. రేపు కాంగ్రెస్ ఉన్న వాళ్ళే మా దగ్గరకు వచ్చి బీఫామ్ అడిగే అవకాశం రావచ్చు. అంటే వాళ్ళకి సీట్ రాకపోతే? అవునండి, తప్పకుండా వస్తారు. రెండోది, పొలిటికల్ గా రంగప్రవేశం చేయాలనుకున్న కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ టీఆర్ఎస్ బీఫామ్ తప్పకుండా అడుగుతారండి. మేము ఆ విధంగా గెలిచే అభ్యర్థులను తప్పకుండా సూచిస్తాం. రెండోది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. 2015లో కేసీఆర్ గారు సాగర్లో 3 రోజులు ప్లీనరీ పెట్టారండి. అవును, ప్లీనరీ పెట్టారు. నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నానండి. అప్పటికి ఎవరు పార్టీలో చేరలేదు. అయితే ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి సార్ నాకు ఫోన్ చేసి విజయాన్ని పిలిచిపోయానండి. కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టి నాగార్జున సాగర్ మనం ఏం చేయాలని అడిగారండి. సూటికి ఒకటే మాట. నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మేజర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా టౌన్షిప్, ఈ మూడిట్లో ఏది చేసినా సంతోషమే సార్, ప్రజలు మనకు స్వాగతిస్తారు, హర్షిస్తారని చెప్పారు. మా కోరిక మేరకే మున్సిపాలిటీ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య పాత్ర పోషించింది ఎంసీ కోటిరెడ్డి గారండి. మంత్రి గారితో చెప్పించి, లేదా మనం నాగార్జున సాగర్ చేయాల్సిందే. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ మున్సిపాలిటీ చేసిందండి. ఇవాళ వేసిన రోడ్లు టీఆర్ఎస్ పార్టీ వేసింది. ఇవాళ వెలుగుతున్న లైట్లు మున్సిపాలిటీ చేసింది. ఇవాళ 2000 పింఛన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. ఇంకోటి సార్, నేను గొప్ప చెప్పట్లేదు, ఎల్ఓస్ అంటే తెలియదండి, సీఎం రిలీఫ్ అంటే తెలియదండి. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయినాక నేను ఎంతో మందికి ఎల్ఓస్ అంటే ఎవరైనా ప్రమాదం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఖర్చు కాకముందే ఎల్ఓస్ ఇప్పాడు ప్రభుత్వం నుంచి, లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్. అవునండి, అవునండి. రెండోది, డిశ్చార్జ్ అయినాక అతను పెట్టిన ఖర్చులో బిల్లులు తీసుకొస్తే ఇప్పించింది సీఎం రిలీఫ్ ఫండ్. ఇది 100 మందికి అండి. ఇవన్నీ చేసిన తర్వాత, ఒక్క నిమిషం, ఇవన్నీ చేసిన తర్వాత పార్టీ ఎందుకు ఓడిపోయింది? పార్టీ కొత్త ప్రజలకు కొత్త ఉత్సాహం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకేమన్నా ఎక్కువ ఇస్తుందేమో, ఇంతకంటే ఏమన్నా మంచి జరుగుద్దేమో అన్న ఆలోచనతో వేశారండి. వాళ్ళు చిన్న మిస్టేక్ అండి. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు, నాకు వీడియో ఉంది, చెప్పండి. చిన్న మేమేదో పొరపాటు చేసినాం, ఈ రోజు చెయ్యం. ఇప్పుడు బస్ యాత్ర చూసుకుంటే, కేసీఆర్ బస్ యాత్ర మిరాలో కానీ, సూర్యాపేట కానీ, భువనగిరి కానీ ప్రజలు స్వచ్ఛందంగానండి వేలాది జనాలు వచ్చి చెప్తున్న ఉదాహరణగా. అంటే ప్రజలు చాలా వరకు మార్పు వచ్చిందండి. ఇప్పుడు గతంలో ఇక్కడ 3500 నుంచి 3600 మధ్యలో మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. నందికొండ మున్సిపాలిటీ 12 వార్డులలో. నేను మా పార్టీకి హామీ ఏమిచ్చానంటే, ఆ యొక్క మెజార్టీని సగం వరకు తగ్గిస్తానని చెప్పాను. నేను టీఆర్ఎస్కి మెజార్టీ తీసుకొస్తాను చెప్పలే. కాంగ్రెస్కి వచ్చిన మెజార్టీని 3600 నుంచి 1800 వరకు తగ్గిస్తా. అంటే 1800 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి అదనంగా వస్తాయి, ఎమ్మెల్యే ఓట్ల కంటే ఎంపీ ఓట్ల అని చెప్పవలసుకున్నాను అని మీరు చెప్తున్నారు. అయితే స్థానిక రాజకీయం, మనకి స్థానిక రాజకీయమే మాట్లాడుతున్నాం. స్థానిక రాజకీయంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో భారీగా కాంట్రాక్టులు చేశారు, భారీగా డబ్బు సంపాదించారు, ఇంతకుముందు మోటార్ సైకిల్కి గతి లేని వాళ్ళు కూడా ఎంత ఎదిగిపోయారో మీరు నేను చూసాం. ఇదంతా వీళ్ళల్లో చాలామంది 99% వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళా ఇప్పుడు ఏ అధికార పక్షం
కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్లోకి పోయినట్టుగా చేశారు. దీని మీద ప్రజలు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంటే విచిత్రంగా కాదు, అసలు మనం ఊహించిన విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఇంత తొందరగా మనసు మార్చుకుంటారా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను నేను. ఎవరైతే పార్టీ మార్పులు జరిగినాయో, ఓ పెద్ద మనిషి, ఓ 75-80 సంవత్సరాలు ఉంటాయి, ఆయన నాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ అన్నమాట, సార్ మీరు ఎప్పుడన్నా దేవుని రథం లాగటం చూసారా అని చెప్పని అన్నారు. నేను చూడలేదయ్యా, నేను నాగార్జున సాగరే కదా పుట్టి పెరిగింది, ఇక్కడ రథాలు లాగటాలు అవన్నీ లేదు, మేము పల్లెటూరులో నుంచి వచ్చాం కాబట్టి మాకు తెలుసండి. ఈ రథం లాగే వ్యక్తులు తాడుని భుజం మీద వేసుకుని ముందుకు పడిపోయి లాగుతూ ఉంటారండి, చాలా బలంగా లాగుతూ ఉంటారు. వీళ్ళు ఒరిజినల్ రథం లాగేవాళ్ళు. కొంతమంది ఆ రథం తాడు పట్టుకుంటే చాలు మేము కూడా లాగినట్లుగా ఫీల్ అవుతామని చెప్పని కొంతమంది వచ్చి ఆ తాడు పట్టుకునే బ్యాచ్ కొంతమంది ఉంటుందండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వాళ్ళంతా కూడా ఇదేనండి. వీళ్ళ వలన ఆ రథం అంగుళం కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉండదు. లాగే వాళ్ళదే అదంతా, ఆ పుణ్యం అంతా లాగే వాళ్ళకే దక్కుతుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమైపోయింది. అందులో మేము భాగస్వామ్యం వహించాము అని చెప్పని వీళ్ళు చెప్పుకోవటం కోసం చెప్పనే వీళ్ళు ఆ పార్టీలోకి రావటం జరిగింది అని చెప్పని ఒక సూపర్ సీనియర్ మనిషి, ఒరిజినల్ గా మొదటి తరంలో ఇక్కడికి వచ్చినటువంటి మనిషి మాట్లాడింది. ఏమంటారు దీని మీద మీరు? ఈరోజు వాళ్ళు వెళ్ళడం వల్లనే మాకు మెజార్టీ వస్తుంది అంటున్నాను నేను. ఎందుకంటే కొద్ది మంది, ఇది కూడా ప్రజలు చాలా మందిలో ఇదే కొద్ది మందిని కేసీఆర్ ముఖం చూడలేదండి. మా లోకల్లో వీళ్ళు ఈ విధంగా పనిచేశారు, మాకు ఇతను ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఇతను ఈ విధంగా మా ఇల్లు లాక్కున్నాడు, ఇతను ఈ విధంగా మా స్థలం లాక్కున్నాడు, ఇతను ఈ విధంగా పని ఇప్పిస్తానని ₹1,00,000 తీసుకొని డబ్బులు ఎగ్గొట్టాడు, కాబట్టి మేము టీఆర్ఎస్ కి ఓటేయద్దు, కొత్త దాన్ని కోరుకుందామని ప్రజలు ఓటేశారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా పార్టీ మారినారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఎప్పుడు కారు గుర్తుకు ఓటేసి మన కోపాన్ని చల్లార్చుకుందామని ఎదురు చూస్తున్నారండి ఈ నందికొండ మున్సిపాలిటీలో. నందికొండ మున్సిపాలిటీ మండలంలోనే మార్పు జరుగుతుంది. అన్ని వద్దులే కానీ మనకి ఇప్పుడు నేను పైలాన్ హిల్ కాలనీలో నేను అబ్జర్వ్ చేసింది, పరిశీలన చేసింది, మనం వాళ్ళతోటి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు తెలుసుకుంది కూడా మీరు చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంది. ఇది చాలా వాస్తవంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇక మళ్ళా 5 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండలేము అని చెప్పని భావించి అందులోకి పోయారో వాళ్ళ వలన కాంగ్రెస్ పార్టీకి లాభం కన్నా నష్టమే జరిగే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తా ఉంది. వినాయక చవితి గ్రౌండ్ రిపోర్ట్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. మాకు ఓట్లు పడకపోవడానికి కూడా కారణం మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసి కొద్దిమంది డీజే 2 గంటల దాకా పెట్టడం, ప్రజలు ఎవరైనా వస్తే పోలీసులకు చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చాలా చేశారండి. ఈ వ్యక్తుల తీయడం వల్లనే టీఆర్ఎస్ కోట్లే లేదండి సాగర్ లో ప్రజలు. అరే ఏంది ఇంత దౌర్జన్యం, మనకు తెలిసిన వాడు కూడా మన మీద ఎగబడుతున్నాడే, ఇట్లా కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడే అని చాలా మంది ఆ ఆక్రోశం మనసులో పెట్టుకొని మాకు ఓట్లే లేదండి. మాకు నేను అనుకుంటా 2014 సంవత్సరం మళ్ళా పునరావృతం కాబోతుంది. మా ముఖాలు చూసి 1160 ఓట్ల మెజార్టీ వచ్చింది. మళ్ళా మా ముఖం చూసి ఓట్లేస్తారు. మేము ఈరోజు హిల్ కాలనీలో మాకు వీరయ్య గారు కానీ, చంద్రమోహన్ నాయక్ గారు కానీ, గాజుల రామ్ గారు కానీ, లోకల్లో పిట్ట సైదులు కానీ, హిల్ కాలనీ పైలాను చూసుకుంటే నక్కరకండి సైదులు, చాందభాష ఉద్యమకారులు, శేఖరాచారి, ఇట్లా యేసు గారు, ప్రసాద్ గారు, మమ్మల్ని నమ్ముకొని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలా పేదవాళ్ళు, అందరూ మైనార్టీ వాళ్ళు ఉన్నారండి. అయితే మేము వీళ్ళతో తీసుకొని 12 వారాలు కలిసిమెలిసి పనిచేస్తామండి. ఇంటింటికి వెళ్ళి దండం పెడతారు, అమ్మ కేసీఆర్ గారు చేసిన పథకాలు మనకు వచ్చినాయి, ఓటేయండి. ఇక్కడ మీరు దండం పెట్టినా, మీరు తిరిగినా తిరగకపోయినా ప్రజలైతే గమనిస్తున్నారు. అవునండి, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అవకాశం వచ్చినప్పుడు మొన్న ఏ విధంగా దగ్గరగా 60,000 మెజారిటీ మన జయవీర్ గారికి ఎట్లా ఇచ్చారో అది జయవీర్ గారు రోడ్డు ప్రతి ఇంటింటికి వచ్చి అడగలేదు. అవును, ఇంకో మాట చెప్తాను, ఇంటింటికి పట్టుకుని ఒక 300-400 రిజిస్ట్రేషన్ కాగితాలు పట్టుకుని తిరిగినటువంటి నోముల భగత్ ని చిత్తుగా ఓడించారు. అయితే ఇంటర్నల్ గా కొన్ని జరిగిన సంఘటనల దృష్ట్యానే ప్రజలు ఆ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎంపీ నిలబడ్డ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ పెళ్లి కాగానే 4-5 నెలల్లో కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చేవాళ్ళమండి. వీళ్ళు తులం బంగారం ఇచ్చారు. ఈ రోజు నందికొండ మున్సిపాలిటీలో ఒక్కరికైనా తులం బంగారం కళ్యాణలక్ష్మి చెక్ ఇచ్చారా? ఇస్తే మాత్రం కాంగ్రెస్ పోటేయండి. 4,000 పింఛన్ వచ్చిందా వృద్ధులకు? ఇస్తే
కాంగ్రెస్ పోటీ. అంటే ఇప్పుడు నా విషయం చెప్తాను, నేను ఉద్యమకారుని. 250 గజాలు స్థలం ఇస్తానండి. ఎమ్మెల్యే ఓట్లప్పుడు ప్రతి రాష్ట్ర నాయకులు, ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, ఉన్న మంత్రులు అందరూ కూడా అందరూ బహిరంగ సభలో చెప్పిన వాళ్ళే. ఈరోజు ఎంపీ ఓట్ల బహిరంగ సభలో ఎక్కడ కూడా 250 గజాల స్థలం గురించి మాట్లాడలేరండి. అంటే ఓట్లు ఏదో అంటారు చూడు, ఓడదారిని ఓడమల్లన్నా, ఓడదారిని బోడమల్లన్నా, అట్లా ఉందండి వీళ్ళు చేసే పని. సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీ గురించే నేను ప్రశ్నిస్తాను. మీరు ఉద్యమకారుడు, 2014 వరకు మీరు పోరాటంలో పాల్గొన్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీకు ఏమి ఆర్థికమైనటువంటి ఉద్యమకారుడుగా మీకేమీ ఎందుకు ఇవ్వలేదు మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెట్టిన స్కీములో ఉద్యమకారులకు ఇచ్చేటటువంటి లాభాలు నాకు కూడా ఇవ్వండి మీరు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిసింది. అవునండి. మరి ఇదేంటి మీరు పనిచేసిన మాట వాస్తవమే, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్న మాట వాస్తవమే. అప్పుడు మీకు ఎందుకు న్యాయం చేయలేదు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాల్సిన అవసరం ఏంటి? ఉద్యమకారులకు న్యాయం చేయండి అన్న స్కీములో నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని నాకు కూడా సాయం చేయండి అని చెప్పని ఎట్లా అడగలిగారు? నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత ఆస్తులు అడగట్లేను. ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఎవరైనా సొంత ఆస్తులు అడగరు, ప్రభుత్వం ఇస్తాన్నారు. అడిగితే అనలే, మీరే స్వయంగా ప్రకటించారు 6 గ్యారంటీలలో ఉద్యమకారులు 250 గజాలని తుక్కుగూడ బహిరంగ సభలో చెప్పారు. 2 ప్రియాంక గాంధీ గారు, కేసీఆర్ గారు చెప్పలేదా? కేసీఆర్ గారు చెప్పలేదా ఉద్యమకారులను ఎక్కడికో పైకి? కేసీఆర్ గారు ఎలాంటి హామీ ఇవ్వలేదండి. హామీ దళితుడే ముఖ్యమంత్రి మొత్తం కాదని అనట్లేదు. ఒకటికి 100 సార్లు చెప్పారు. ఎలా అనిపిస్తుంది 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు మీ ఉద్యమకారుడిగా మీకు సరైన గుర్తింపు తెచ్చుకోలేక? నేను కాదని అట్లని వేరే పార్టీకి నిందించానండి. ఇస్తా అన్నారు, 6 నెలలు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు. డిసెంబర్ 9 తారీఖు కేసీఆర్ 10 సంవత్సరాలు టైం ఇచ్చారుగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1 సంవత్సరం 2 సంవత్సరాల టైం ఇవ్వండి చూద్దాం. అంటే వీళ్ళు డిసెంబర్ 9 అన్ని డిక్లేర్ చేస్తున్నారండి. చెప్తారండి ఎలక్షన్ కేసీఆర్ దళిత చెప్తారు. మన జడ్జిమెంట్ 18 సంవత్సరాలు దాటిన స్టూడెంట్స్ కి స్కూటీలు ఇస్తా అన్నారు. ఒక్కరికన్నా ఇచ్చారా? ఇస్తారండి. ఆంజనేయ స్వామి ఉంటదండి. లేదు మీరు అట్లా అనబాకండి. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి 6 నెలలు కాకని కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఈ విధంగా నిందించడం నేను అది 6 నెలల కాలంలో సుమారు 220 మంది పైన రైతులు చనిపోయారు. ఒక్కరికి కూడా రైతు బంధు రాలేదండి, 5 లక్షల రూపాయలు. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారం రోజుల్లో ఎవరి పైరవీ లేకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఏవో గారు, మన మండల ఏవో గారు పోయి చెక్ ఇచ్చేవాడండి. 55 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి. ఈ రోజు అది లేదండి, రైతు బంధు లేదు. జనాలు మన నల్గొండ జిల్లాలో ఎంతో మంది మంట పెట్టుకున్నారండి. మనం చూస్తున్నాం టీవీలో కానీ పేపర్. అది కాంగ్రెస్ పార్టీ మీద పెడితే కాదు, అది ఏంటంటే కరువు వచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఎకరానికి 10,000 మంది మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేస్తారండి, మీ సొమ్ము కాదు కదా. 10,000 కాదు 50,000 ఇమ్మని అంటారు వాళ్ళు. ఇంకా అదేనండి ప్రభుత్వం సొమ్మే. ప్రభుత్వం అక్కడ నిలదొక్కుకోలేదు. వాళ్ళ కార్యాచరణ ఒకలాగుంది. మీరు అప్పుడే 6 నెలలు కాకుండానే కాంగ్రెస్ పార్టీ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంది. నేను ఇంకోటి బీజేపీ సాగర్ సంగతి మాట్లాడు. సాగర్ లో బీజేపీ తరఫున చెప్పదలుచుకున్నా. చెప్పండి. ఇప్పుడు కొద్దిమంది రాముడు అంటే బీజేపీ వాళ్ళకి సంబంధించినని, లేకపోతే హిందువులు అంటే బీజేపీ వాళ్ళేనని. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందువుని. మొన్న జరిగిన జనవరి 22వ తారీఖున జరిగిన శ్రీరాముని అయోధ్య కార్యక్రమం సంబంధించి హిల్ కాలనీలో చాలా పెద్ద ఎత్తున ముందు నిలబడి పనిచేశాం. మాకు పార్టీతో సంబంధం లేదు. వాళ్ళు తప్పు కదండి, అది ప్రజలకు వివరణ ఇస్తున్నానండి. ప్రజలకు తెలుసండి, ప్రజలకు తెలుసు. గత ప్రభుత్వంలో మనకి ఏదైతే జరిగిందో 58, 59 జీవోలో మరి అది వాళ్ళకి ఇవ్వాలండి. 600 అప్లికేషన్ పెట్టారు, మెసేజ్ రాని వాళ్ళు ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా క్లియర్ చేయండి. దాని మీద క్లియర్ చేయండి అని అందరూ కోరుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్రజలకి. అంటే మన దగ్గర ఉంది, ఎమ్మెల్యే గారు గత 3-4 నెలల క్రితం కలెక్టర్తో కలిసినప్పుడు వచ్చిన సంభాషణ ఏంటంటే 58, 59 జీవోని వేరే జిల్లాలలో కొద్దిగా తప్పులు
తలక జరిగింది, తప్పుడు జరిగింది, అది వేరే విధంగా వాడుకున్నారు. అది సరి చేసిన తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్ లో ఇంప్లిమెంట్ చేస్తాము అని కలెక్టర్ గారు చెప్పినట్టు తెలుసు. ఎప్పట్లో అవుతుంది ఇది? ఇంకా అది గవర్నమెంట్ పాలసీ అండి, అది మనం ఎప్పుడు సమాచారం ఖచ్చితంగా మనం చెప్పలేమండి. ఇప్పుడు నేనే చెప్తా, ఉదాహరణకి ఏదో సమయం ఇస్తా, తర్వాత ప్రజలు నాకు ఫోన్ చేస్తారు కాబట్టి అది ప్రభుత్వ పాలసీ, ఎప్పుడు జరుగుతుందో చెప్పలేదు. సరే, ఇప్పుడు నాగార్జున సాగర్ నందికొండలో మనకి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటిలోపు ప్రారంభమయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి? మేము ఏమనుకుంటున్నాం అంటే జూన్ 4 తర్వాత కోడ్ అయిపోద్ది. మాకు సుమారు సంవత్సరం నుంచి కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. కౌన్సిల్ మీటింగ్ మన జరిగింది కదా, ఎలక్షన్ లేదండి, ఎన్నికల్లో జరిగింది కానీ కౌన్సిల్ మీటింగ్ జరగలేదండి. కౌన్సిల్ మీటింగ్ అంటే స్థానిక సమస్యల మీద ఏం డెవలప్మెంట్ చేయాలి దాని మీద జరుగుతుంది. మా స్థానిక నార్మల్ గా మేము కూడా జరిగింది కూడా లేదండి, అంతేగాని ఎన్నిక జరిగింది అంతే. ఈ కౌన్సిల్ ఏం మీటింగ్ జరగలేదండి. మీటింగ్ జరిగితే స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారు, మేము కూడా వాళ్ళకి స్వాగతం పలుకుతాం, శాలువాతోటి పుష్పగుచ్చం ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు మా మున్సిపాలిటీ రాలేదండి ఆయన అధికారికంగా కౌన్సిల్ మీటింగ్ కి వస్తాం. తప్పకుండా సాగర్లో ఉన్న సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, వీధి లైట్ల సమస్య కానీ, కోతుల సమస్య కానీ, కుక్కల సమస్య కానీ ఏదైనా ఎమ్మెల్యే గారికి నివేదిస్తాం. తప్పకుండా సాగర్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని అడగడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. సరే, ఇక ప్రజలు చాలా మంది అడగమని అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఒకటి ఉంది. మీరు దగ్గరగా మీ టర్మ్ వస్తుంది, ఇంకా 4-5 నెలల్లో వస్తుంది. నందికొండ మున్సిపాలిటీ మీద మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందని ప్రజలు మాత్రం చాలా అసంతృప్తితో ఉంటున్నారు. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మేము కమిషనర్ గారు గతంలో చెప్పాము, ఏదన్నా ఎవరైనా ఉద్యోగస్తులుండి అవినీతికి పాల్పడితే తప్పకుండా వాళ్ళకి మెమోలు ఇవ్వండి, వినకపోతే ఉద్యోగం నుంచి తొలగించండి. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకి మున్సిపాలిటీ మొత్తానికి రుద్దుతున్నారు. అలా కాకుండా ఎవరైతే పొరపాటు చేశారో ఆ వ్యక్తిని మాత్రం పక్కన పెట్టేస్తే మన మున్సిపాలిటీకి మంచి పేరు ఉంటుంది, చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. జాగ్రత్త పడండి అని నేను చెప్పాను. ఏదన్నా విషయం మా దృష్టికి వచ్చినా కానీ మేము ఎప్పటికప్పుడు కమిషనర్కి వెంటనే వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ సమాచారం ఇస్తాం. ఇప్పటికైనా కానీ మహిళలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉదయం లేవగానే డ్యూటీకి రావడం, పనులు చేసుకోవడం, మళ్ళీ 10 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి 6 దాకా కష్టపడుతుండండి. వాళ్ళ విషయంలో ఎలాంటి ఇది లేదు. కానీ మీరు చెప్పినట్టు ఆఫీస్ స్టాఫ్లో ఒకరిద్దరు ఏదో చిన్న పొరపాట్లు వచ్చినాయి, ఈ మధ్య పేపర్లో జరిగింది. అలాంటి రాకుండా మేము తప్పకుండా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామండి. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు నందికొండ వార్తా స్రవంతి కృతజ్ఞతలు తెలియజేస్తుందండి. నమస్కారం. మంచి సార్, మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులకు, నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. మీకు ఏ సమస్య వచ్చినా రమేష్కి ఫోన్ చేయండి, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.